ప్రవచన గ్రంథములో దేవుడు ఒక బలమైన ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న ఈరోజు మనం అందరూ ధ్యానం చేద్దాం. 21, 22 వచనాలు ధ్యానం చేసి మరొక కోణములో ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. వ్యాజ్యమాడండి, వ్యాజ్యమాడుడి అని యెహోవా అనుచున్నాడు. దేవుడు అంటున్నాడు. మీ రుజువు చూపించుడని, మీ రుజువు చూపించండి యాకోబు రాజు చెప్పుచున్నాడు. యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబోవు వాటిని విశదపరిచి, ఏం తెలియపరచాలంట? విశదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి, మా ఎదుట తెలియజేయండి. పూర్వమైన వాటిని విశదపరచుడి. మేము ఆలోచించి వాటి యొక్క ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట జరగబోవు సంగతులను తెలియజెప్పుడి. ఏమండి, ఇంత గుట్టుగా, ఇంత మర్మంగా, ఇంత లోతుగా దేవుడు ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? భవిష్యత్తు కాలాన్ని గురించి దేవుడు బయలుపరచమంటున్నాడు. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? జరిగిపోయిన వాటిని, జరగబోవు వాటి కోసం కూడా విశదపరచమంటున్నాడు. పరిశుద్ధ వేద గ్రంథము, ప్రవచన గ్రంథము, బైబిల్ గ్రంథములో జరిగిన చరిత్ర ఉంది. ఆది కాండం అని మనం పిలుస్తాం. ఆ తర్వాత జరగబోయే చరిత్ర అనగా వర్తమానాన్ని కూడా పరిశుద్ధ గ్రంథములో దేవుడు లిఖితపరిచారు. ఇక ప్రకటన గ్రంథములో భవిష్యత్తు కాల విషయాలను చక్కగా పొందుపరిచారు. ఇకపోతే మరి ఎందుకు దేవుడి గురించి ప్రపంచంలో ఇంకా అనేక మంది తెలుసుకోకుండా మౌనంగా ఉండిపోయారంటే వారికి సత్యము తేటగా బయలుపరచబడకపోవడము. ఈ దినాల్లో మనము కూడా ప్రార్థనలో ఎదగాలి. ఆత్మలో తీవ్రమైన మంట కలిగి ఉండాలంటే దేవుడి గురించి మరింత వివరంగా తెలుసుకోవాలి. స్తోత్రం. గట్టుకోగలరు చెప్పండి హల్లెలూయా. వివరంగా తెలుసుకోవాలంటే దానికి దారి ఏమైనా ఉందంటే ఉంది. ఆ దారి పేరు శ్రమ. మీకు తెలియాలి, క్రైస్తవులకు శ్రమలు వస్తే ఆ శ్రమలకు ఒక అద్భుతమైన విడుదల విలువ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి ఆమేన్. ఎంత విలువ అంటే కట్టబడిన గాడిదకి విడవబడి యేసు క్రీస్తు ప్రభుల వారు కూర్చుంటే ఆ గాడిదకి ఎంతో ప్రయోజనము, విలువ వచ్చేసాయి, సన్మానం వచ్చేసాయి. అలాగే మన జీవితంలో కూడా ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నీవేమాత్రము శాతగాని దానివి కాదు, శాతగాని వాడివి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని వంటి మహాశ్రమల మధ్యలో నుండి క్రైస్తవ సమాజాన్ని దేవుడు తీసుకువెళ్తాడు. ఎందుకో తెలుసా? ఆయన వేద గ్రంథంలో ఉన్నటువంటి దివ్యమైన మర్మపు పురుషుడైన యెహోవా ప్రత్యక్షమవడానికి. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఏమండి, మోసే గారిని కూడా దేవుడు అలాగే చాలా బెండ్ చేశారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతూ వచ్చారు ఆయన. ఆమేన్. అదే కాకుండా మనకి కీర్తన గ్రంథానికి ముందు ఉన్న యోబు గారి గ్రంథంలోనికి వెళ్తే అక్కడ అడుగడుగున శ్రమలే. కుటుంబం కోల్పోయాడు, జీవితం కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. కానీ ఏం పొందుకున్నాడంటే ప్రపంచంలో ఇప్పటికీ కూడానంట యోబు గారి గ్రంథాన్ని విశ్లేషిస్తుంటే యోబు గారి గ్రంథంలో ఉన్న మర్మాలను ఇప్పటికీ కూడా ఎవరు అంతుపట్టలేని యొక్క మర్మాలు, ఆయన రాసిన గ్రంథంలో అంతుపట్టలేని యొక్క రహస్యాలు దాగబడి ఉన్నాయంట. చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఏమండో కొన్నిసార్లు యోబు గ్రంథం చూస్తే భయంకరమైనటువంటి
వణుకు పుడుతుంది. ఎందుకంటే యోబు అన్ని రహస్యాలను లిఖితపరిచేశాడు. హల్లెలూయా. యోబు దేవుడు ఏ దిశలో ఉన్నాడో, పరమేశ్వరుడు మహాశక్తివంతుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన స్థానం ఏంటో, ఆయన బయోడేటా ఏంటో చాలా వివరంగా రాసి ఇచ్చేశారు. స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్తామా? యోబు గ్రంథము 28వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆయన అద్భుతమైన ప్రశ్న వేస్తున్నాడు అక్కడ. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? అయితే జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరుకు స్థలము ఎక్కడనున్నది? వివేచన దొరికే స్థలము ఎక్కడ ఉంది? నరులు దాని విలువను ఎరుగరు. ఎవరిని గోక్కోవడానికి కనీసం గోర్లు కూడా లేవు. వాళ్ళంతా పుణ్యులతో నిండిపోయింది. ఒక్కరు కూడా దగ్గర లేరు, ఎవరు లేరు. ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, విలువ పోయింది, మర్చిపోయారు. మరణించిన వాని వలె ఆయనను విడిచిపెట్టేశారు సమాజం. కానీ ఆయన చుట్టూ వాక్యము ఆవరించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భాగ్యమో చూడండి. దేవుడు వచ్చేసారు ఆయన దగ్గరికి. మనము మానవ రీతిగా చూస్తే, అయ్యో ఈమెకి ఎవరూ లేరు, ఈమెకి అందరూ ఉండి కూడా ఎవరు లేనట్లుగా ఒంటరిగా ఉంది, ఒంటరిగా ఉన్నాడేంటి, చాలా దీన స్థితిలో ఉన్నారు అని అనుకుంటుంది మానవ లోకం, ప్రపంచం అనుకుంటుంది. కానీ వాస్తవానికి ఆత్మనేత్రాలతో చూస్తే పరలోకం ఆవిడ చుట్టూనే ఉంది. కొట్ట చెప్పట్లా, పరలోకం మనతో నడుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చూద్దామా? ఒక మర్మపు నిధి. కరెంటు లేనప్పుడు కరెంటు వస్తుందని చక్కగా రాసి ఉంచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సొరంగాలు తవ్వుతారని అక్కడ రాసి ఉంచారు. అక్కడ 28వ అధ్యాయం అంతా ఏంటో చెప్పండి? మర్మాలు. 3వ వచనం చదవండి. మనుషులు చీకటికి అంతము కలుగు చేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెతుకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగము త్రవ్వుదురు. అదిగో చూసారా, సొరంగాలు తవ్వుతారట. 5వ వచనం చూడండి. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగం అగ్నిమయమైనట్లుండును, దాని రాళ్ళు నీల రత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి. అంటే లోనకి వెళ్ళే కొలది ఒక అద్భుతమైన నిగూఢపు విషయాలు బయలుపరుస్తున్నారు. అంతేకాకుండా కొన్ని సాతాను యొక్క ప్లేస్లో ఉన్నటువంటి లక్షణాలను కూడా ఆయన బయలుపరిచారు. ఆ త్రోవయే క్రూర పక్షికైనను, ఏ క్రూర పక్షికైనను తెలియదు, డేగ కన్నులు దాన్ని చూడలేదు, గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు, సింహము ఆ మార్గమున నడవలేదు, స్ఫటికము వంటి బండను పట్టుకుందురు, పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్ల ద్రోయుదురు, బండలలో వారు బాటలు కొట్టుదురు, వారు కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును, నీళ్లు ఓడగిలిపోకుండా వారు జలధారులకు గట్టు కట్టుదురు. ఇంత అందమైనటువంటి వాతావరణాన్ని, అంటే భూమి కింద ఉన్నటువంటి మర్మాలన్నిటినీ, బంగారము వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు, ఇనుమును మట్టిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు అని ఇన్ని విషయాలు చెబుతున్నారు. చెబుతూనే 35వ అధ్యాయంలోనికి వెళ్తే 37 దేవుడి కోసం, మహాదేవుని గురించి ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. చాలా సబ్జెక్ట్ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. మనం అందరూ తిందాము. హల్లెలూయా. ఎంతమంది దేవుణ్ణి చూడాలి కన్నులారనుకుంటున్నారు? హల్లెలూయా. మనకి దేవుడు ప్రత్యక్షం దొరికేస్తాయి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువారిని విశ్వసించి ఆయనను రక్షణ పొంది ఆత్మ పొందుకుని ఆయనలో సాగిపోతున్న ఆ గొప్ప అనుభూతి వేరు. యెహోవా దేవుడు గూర్చిన ఒక నిగూఢ
దివ్య సత్యాన్ని మనము తెలుసుకోవడం వేరు. అలా తెలుసుకుంటే మనకి పండుగ. హల్లెలూయా. చూడమ్మా, చదవండి 7వ అధ్యాయము 37వ అధ్యాయం 5వ వచనం చదవండి. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును. దేవుడు అట ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. గ్రహించడానికి చాలా లోతైన కార్యాలు ఆయన జరిగిస్తారు. ఆయన పేరు దేవుడు. హల్లెలూయా. 7వ వచనం చదవండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు మనుషుడి చేతిని బిగించి, అదిగో ఆయన ఏం చేశారు చూడండి. అందుకే మన చేతుల్లో రేఖలు. హల్లెలూయా. మన ఈ రేఖల సంగతి మనకు తెలియదు. ఈ రేఖలు ఏంటో అని అనుకుంటాం. అందరికీ ఒకలాగే ఉండవు. ఇది ఒక అద్భుతమైన సృష్టి. హల్లెలూయా. ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా యోబు ఇలా మాట్లాడుతున్నాడంట. ఏమని? 14వ వచనం చదవండి. యోబు ఈ మాట ఆలకించయ్యా, దేవుని అద్భుత క్రియలను ఆలోచింపు. ఓహో, శ్రమలు వస్తే అద్భుత కార్యాలు చూస్తాం అన్నమాట. హల్లెలూయా. ఎంతమందికి శ్రమలు వచ్చినాయి? క్రైస్తవులకు శ్రమలు. హల్లెలూయా. క్రైస్తవులకు శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు క్రైస్తవుడు వేయవలసిన స్థానం పేరు మోకాలు. హల్లెలూయా. మోకాల మీదకి వెళ్ళగానే, శ్రమలు ఎక్కువ అవుతున్నప్పుడు మోకాల మీదకి రాగానే నీకేం ప్రత్యక్షం అవుతాయంటే వాక్యము నీకు మర్మము. వాక్యములో ఉన్నటువంటి దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. అలా జరగడం వల్ల ఏమవుతుందంటే పరలోకంలో నీకు ధనము పెరిగిపోతుంది. పరలోకంలో మహా అద్భుతమైనటువంటి ఐశ్వర్యం పెరుగుతుంది. అక్కడ మహిమైశ్వర్యము, మహిమైశ్వర్యము నువ్వు సంపాదించుకోవడానికి వచ్చేసా. హల్లెలూయా. చదవండమ్మా ఒకసారి. మనము అది చదువుదాం. 18వ వచనం కానీ చదవండి. పోత పోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా? మేము ఆయనతో ఏమి పలుకవలెనో అది మాకు తెలుపుము. చీకటి కలిగినందున మాకేమీ తోచకున్నది. చీకటి వచ్చేసింది. అమ్మాయి జాగ్రత్తగా వినాలి. కరోనా సమయంలో చాలా మంది చనిపోయారు. చనిపోతే వారిలో కొంతమంది క్రీస్తుని విశ్వాసం ఉంచిన వారు కూడా నిజంగా చచ్చిపోయారు. చనిపోతే ఆస్ట్రేలియా, అమెరికాలో, తర్వాత జపాన్, అక్కడ చైనాలో కూడా మంచి క్రైస్తవులు చనిపోతే వాళ్ళకి ఆ ఆత్మ శరీరంలో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడట క్రింద భాగంలోనికి వెళ్ళలేదట. హల్లెలూయా. అలాగా ఆకాశ మేఘాలలో నుంచి మనిషి రూపంలో తనకి తెలియకుండానే ఎగిరిపోతూ ఉన్నదట. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ మేఘాలు దాటుకుంటూ ఇంకా పైకి వెళ్ళిపోతూ భయంకరమైన చీకటి కనబడిందంట. ఆ చీకటి ఒక మేఘంలాగా ఉందంట. ఆ మేఘం వెనకాల మహా వెలుగు ప్రకాశిస్తుందంట. ఆ వెలుగులోనికి వెళ్తే కోటాను కోట్ల ప్రపంచంలో ఎక్కడ చూడలేనంత వెలుగుతో మహా సైన్యం కనబడారంట. వాళ్ళందరూ చాలా వాళ్ళ ముఖ తేజస్సులో ఎంతో ఆనందముతో చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారట. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవదూతలు వారితో మాట్లాడారట. హల్లెలూయా. ఏమనంటే మీరు ఇంకా ఇక్కడికి రావాల్సిన సమయం చాలా ఉంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వారిని మళ్ళీ తీసుకొచ్చి ఆ బాడీలోనికి ఆ స్పిరిట్ని వదలడం జరిగిందంట. హల్లెలూయా. హల్లెలూయా. అది ఒకరి సాక్ష్యం అనుభవం. ఇంకొక సాక్ష్యం అనుభవం ఏంటంటే ఏదో ఒక గ్రౌండ్ లాగా రౌండ్గా చీకటి వలవేలా ఉందంట. దాంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఏవో పెద్ద మేఘాలు అడ్డుగా వచ్చినట్లు వాటిని దూసుకుంటూ వెళ్ళిపోయే శక్తి ఆ స్పిరిట్లోకి రావడం, అమంతాన ఎక్కడికో విశాలమైన ప్రదేశంలోనికి వెళ్ళిపోయిన తర్వాత నిర్మలమైన వాతావరణం ఆవిడికి కనిపించిందంట. ఆ వాతావరణంలో ఎక్కడ చూసినా చాలా పచ్చని పొలాలు, పంట పూల వర్షం లాగా ఉంటే అక్కడ చాలా మంది పరిశుద్ధులు, దేవదూతలు ఎగురుతూ ఉన్నారంట.
హల్లెలూయా, హల్లెలూయా. పేతురు, యోహానులు, యాకోబు శిష్యులందరూ, తర్వాత పౌలు గారు, ఇంకా ఎంతో మంది అక్కడ అనేక మంది కోటాను కోట భక్తులు ప్రభువుని కొనియాడుతూ, అక్కడ కొంత గ్రూపు వారు, ఇక్కడ కొంత గ్రూపు వారు అలాగా దేవుని కోసం స్మరించుకుంటూ చాలా ఆనందిస్తూ ఉన్నారంట. మన ముసలి వాళ్ళు చూడండి, ఒక పక్కన ఎక్కడో పెద్ద రాడు ఉంటుంది, ఆ రాడు మీద కూర్చుని కొన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు, అవునా కదా? అలాగా ఏదో విషయాలు మాట్లాడుతుంటారు. ఆ చెరుగొడుగులు చూస్తే సాయంత్రం మాటలు తెలుస్తుంది. అలాగా పరలోకంలో దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక దేవదూత వచ్చిందంట, ఇక్కడికి నువ్వు వచ్చే సమయం ఉంది అని చెప్పి. అంటే వాళ్ళలో కొంతమంది పుస్తకాలు రాశారు. హల్లెలూయా. సరిగ్గా గోతుగాడు తీసుకెళ్ళిపోయి పాతేద్దాం అన్న టైంలో ఆ బాడీ లేచాయి. హల్లెలూయా. చరిత్ర అనమాట. మొన్న ఈ మధ్యకాలంలో 2021లో చెప్పిన సంగతులు ఇవన్నీ దేవుడు చాలా విషయాలు బయలుపరుచుకుంటూ వచ్చారు. హల్లెలూయా. అదే మనకి ఏ గ్రంథములోనూ దొరకలేని సూటి అయిన సరి అయిన జవాబు నీకు కూడా దేవుడు ఎక్కడున్నాడో నీకు తెలియాలి. హల్లెలూయా. చాలా మందికి భారతీయులకి ఎక్కువ ఆ విషయం తెలిసిన సరే మౌనమైపోయి అక్కడ శుభ్రంగా ఉంచుకుంటారంటే ఈశాన్య మూలం ఉత్తర దిక్కున ప్రశాంతంగా ఉండాలి, బరువేం ఉండకూడదు అని పెద్ద బడాగా చెప్పేస్తుంటారు. హల్లెలూయా. మరి ఈశాన్య మూలం బరువు ఉండకూడదు అంటే ఆ ఈశాన్య మూలం అంటే ఏంటి? ఆ స్థలము, ఆ ప్రదేశం ఏంటంటే ఇదిగో యోబు గారి గ్రంథంలో స్పష్టంగా రాస్తుంది, చూడండి, చదవండి అమ్మా ఒకసారి. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును. 21 వచ్చింది చదవాలి. ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ. ఉన్నతమైన మేఘములలో ప్రకాశించే ఎండ ఇప్పుడు కనబడకయున్నను. ఏమండో ఎండ, ఎండ కంటే బలమైన లైట్ ఏదైనా ఉందా మనకి చెప్పండి. ఒక 1000 క్యాన్ల బలువు ఉందనుకోండి, ఆ 1000 క్యాన్ల బలువు దాటి ఇంకా బాగా పెద్ద సౌండ్, అలాగా 100 మందికి 1000 మందికి 1,00,000 మందికి వెలిగినిచ్చే లైట్లు ఉన్నాయా? అన్నిటికంటే బాగా లైట్ ఏది? సూర్యుడు. ఆ సూర్యుడు మనం ఏమంటాం? ఎండ అంటాం. ఎండ బాగా కాసేస్తుంది అంటామని అంటామా లేదా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకడు అన్నాడంట, మంచి భక్తిపరుడు అయితే రవిడి షెటర్ వచ్చి, ఏయ్ నువ్వు దేవుడి కోసం ప్రతిరోజు మా పేటలో వాళ్ళందరూ సరగొడేస్తాను, అందరికి బోధించేస్తాను, అసలు దేవుడు లేదు నాకు చూపించరు అబ్బాయి అన్నాడంట రవిడి. నువ్వు దేవుడు చూపిస్తే నిన్ను వదిలేస్తాను, చూపించకపోతే నిన్ను చంపేస్తాను అన్నాడంట. ఈయన ఏమన్నారంటే, ఈయన బ్రాహ్మలు, వాళ్ళకి ఎందుకు భక్తి ఎక్కువ తెలుస్తుంది? అన్యులు రక్షించబడితే వారికి చాలా భక్తి, దేవుడి పట్ల ఆసక్తి ఎక్కువ ఉంటుంది. పుట్టుక నుండి క్రైస్తవులకి ఏముంటుందంటే నిర్లక్ష్యం ఉంటుంది. బైబిల్ చదవాలన్న నిర్లక్ష్యము, ప్రార్థన చేయాలన్న నిర్లక్ష్యము ఉంటుంది. కానీ ఈ లోకములో విగ్రహారాధన చేసి విగ్రహారాధనలో నుండి రక్షించబడితే వారికి దైవ ప్రత్యక్షతను బట్టి వారికి దైవ గ్రంథాన్ని భగవత్ స్వరూపముగా భావించి 24 గంటలు ధ్యానం చేస్తూ ఉంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి పురోహితుడు పరిశుద్ధమైనటువంటి యాజక ధర్మాన్ని నెరవేరుస్తూ ఉన్న ఆ దైవజనుడి దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆ ప్రశ్న వేశాడు. అబ్బాయి ఏం ఆలోచించలేదట. అబ్బాయి రేపు మధ్యాహ్నం నువ్వు తలస్నానం చేసేసి ఒక మంచి మడత బట్టలు వేసుకుని నువ్వు సముద్రం తీరం దగ్గరికి వచ్చే అబ్బాయి అని చెప్పాడట. అందరూ కూడా బాబు నిజంగా దేవుని చూపించేస్తాడేటో పాస్టర్ గారు అని చెప్పి సంగమం ఊళ్ళో వాళ్ళు అందరూ ఎన్న వాళ్ళు అందరూ వెళ్తే తీరా చూసి ఆ రవిడిగాడు వచ్చాడు. చూపించు అని అన్నాడు. రౌండ్గా ఇసుకలో ఈ పాస్టర్ గారు వెళ్ళి ఒక గీత గీసాడు. గీత గీసి
ఆ గీత మధ్యలో నిలబడవయ్యా, దేవుడు నీకు కనబడతాడు, ఇప్పుడు చెప్పించేస్తాను అన్నాడండి. అనగానే ఆ గీత మధ్యలో నిలబడ్డాడట. అలా నిలబడితే కుదరదు, ఒక కాలు నిలబెట్టి మోకాల మీద ఇంకో కాలు ఎట్టు, ఒంటి కాలుతో నిలబడి రెప్పేయకుండా పైకి చూడాలన్నాడంట. దేవుడు 10 నిమిషాల తర్వాత నీకు ప్రత్యక్షం ఆ వెలుగులోంచి వచ్చి మాట్లాడతాడండి. అది జరిగే పని అది. హల్లెలూయా. ఏ పాదిరి గారు, ఏ యక్షగాలు ఉన్నాయా, ఏ నాటకం కడుతున్నావా అంటే, ఏంట్రా నువ్వు చెప్పేది, నేను చెప్పింది చెయ్యి, దేవుడు కనపడపోతే అప్పుడు నన్ను అడుగు, అప్పుడు చంపే అన్నాడంట. సరే అయితే చూద్దామని చెప్పి ఆడు అలా నిలబడి కాలు మోకాల మీద పెట్టుకుని అలా చూసినప్పటికి చూడగలడా సూర్యుడిని, రెప్పేయకుండా ఉండగలడా? అప్పుడు చూడలేక కోపడుతున్నాడంట ఆయన మీద. నోరు మూయ్, సూర్యుడినే చూడలేకపోతున్నావురా, ఆ సూర్యుని చేసిన ఆ మహాదేవుణ్ణి ఎలా చూడగలవు నువ్వు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అలా పరిశుద్ధ గ్రంథంలోనే రాస్తుంది, ఆయనను ఎవరు ఎన్నడూ చూడలేరు, చూడనేరరు. హల్లెలూయా. ఎప్పటికైనా మీరు అలా ఊహించుకోకండి క్రైస్తవులారా. హల్లెలూయా. యెహోవా దేవుడిని చూడాలని ఎప్పుడు తబతబలాడకండి. మనకు పరలోకం వెళ్ళిన జరిపే యెహోవా దేవుడు కనబడరు. హల్లెలూయా. ఆయన ఎప్పటికీ కనబడరని లేఖనంలో రాసేస్తుంది. హల్లెలూయా. మనకు కనబడేది ఒకే ఒక్కరు, ఆ మహాదేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారే ఇంకా విశ్వానంతటికి కనబడతారు. భూమి ఒక వేదిక, ఒక వేదిక మీదకి మనం వెళ్తామా లేదా? నాటకాలు వేస్తారు. ఆ వేదిక అయిపోయింది, అక్కడ ఉంటుందా వేదిక? ఉంటది. మళ్ళా ఆ వేదిక మీద ఇంకో నాటకం వేస్తారా? వేదిక అక్కడే ఉందా లేదా? మరొక నాటకం వేస్తారు, బుర్రకథ ఏదో వేస్తారు, వేసి వెళ్ళిపోతారు. కానీ ఆ వేదిక ఉంటుందా ఉండదా? అలాగే ఈ భూమి అనే వేదిక మీద ఎన్నో కోట్ల సంవత్సరాలు గడిచాయి. ఎప్పుడు? సృష్టి జరగక మునుపు. హల్లెలూయా. భూమికి పునాదులు వేయక మునుపు. హల్లెలూయా. ఆ మర్మాలు దీంట్లో రాశారు, అవి మీకు వినిపిస్తాను. భూమికి పునాది వేయలేదు. భూమికి పునాది వేయడానికి చాలా సమయము ఎదురు చూశాడు. చూడండి, ఆ మాట కూడా చదువుకుందాం. హల్లెలూయా. దేవుని గురించి ఆ తర్వాత ధ్యానం చేద్దాం. 38వ అధ్యాయము 7వ వచనము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాత్రి వేసిన వాడెవడు? బిడ్డ వినాలి, వినాలి. ఉదయ నక్షత్రములు అంటే దేవుని కుమారులు అని రాయబడి ఉంది. హల్లెలూయా. అయ్యగారు ఎండ వచ్చేస్తుంది, కూర్చోలాగే దగ్గర అంతే. అబ్బాయి, దేవుడు ఇలా వినాలి. దేవుడికి ఉన్న గొప్ప ఆశ ఏంటో తెలుసా? దేవుడికి ఎప్పుడు ఉద్దేశం, దేవుడి మనసుడు చెప్పనా? ఆదాము గారిని అమ్మమ్మ గారిని ఎప్పుడు కలుసుకునేవారు? ఉదయాన్నే వచ్చి కలుసుకునేవారు. మనలో చాలా మంది ఏం చేస్తారు, కొంతమంది జరుగుట్లు ఉంటాయి, అవి లగవు. ఇంకా 6 అయినా 7 అయినా అలాగా బతకాలు మంచాల మీద తీర్చుకుంటూ ఉంటాయి కొన్ని పోతులు. హల్లెలూయా. కానీ కొంతమందిలో, చాలా మందిలో ఏంటంటే ఉదయాన్నే లేచిపోవడం అలవాటు. అవునా కదండి? మెలకు వచ్చేసిన మంచం మీద అటు ఇటు తిరుగుతారు, కానీ ఉదయాన్నే లేచే అలవాటు, ఆ లక్షణం దేవుడిది. స్తోత్రం. హల్లెలూయా. ఉదయాన్నే దేవదూతలను విడిచిపెట్టేసి, మహాదేవదూతలు, కెరూబులు, శరాపులు వాళ్ళు నిత్యం దేవుడు స్తుతిస్తున్నారు. వాళ్ళంతా వదిలేసి వీళ్ళిద్దరి దగ్గర వచ్చేసేవాడు దేవుడు. వచ్చేస్తే బహుశా అడిగే ఉంటాడేమో, ఆ తోడ మీదేమో అవ్వమ్మని, ఈ తోడ మీదేమో ఆదాముని కూర్చోబెట్టుకుని, ఓ పాట పాడరా, ఓ పాట పాడు నా కోసం అని అడిగేవారేమో. ఆ వచ్చిరని పాటలు పాడేసి మురిసిపోయేవారు.
అప్పుడు యెహోవా దేవుడు అని ఉంటాడు. ఆ యెహోవా దేవుడు వీళ్ళు అడిగి ఉంటారు ఏమని, అయ్యా పరలోకంలో ఆ మహాసన్నిధిలో కెరూబులు శరాపులు అంతగా నాట్యమాడి స్తుతిస్తుంటే మా ఇద్దరి దగ్గరికి వచ్చి ఈ పాటలు వినాలని మీకు ఎందుకండి ఆశ అంటే, వాళ్ళని నేను నోటి మాటతో చేశాను, మిమ్మల్ని నా చేతితో చేశాను. హల్లెలూయా. నా నోటిలో నుండి స్వయంగా ఊపిరిని వదిలాను, మీరు నా సొంత కూతురు కుమారులు. ఇప్పుడు చెప్పండి, మన మీద ఎందుకంత ఎంత పిచ్చి ఉందో తెలుసా? హల్లెలూయా. ఎందుకు ఇంత పిచ్చి ప్రేమ? హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అన్ని ఈ లోకంలో రాజకీయం పెట్టాడు సైతాన్ గాడు, కులం పెట్టాడు సైతాన్ గాడు, హల్లెలూయా, తారతమ్యాలు పెట్టాడు. అన్నిటిలో నుంచి కూడా దేవుడు తన పిల్లల్ని ఏలవేసి పిలుచుకుంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గంభీరమైన వాడు మన దేవుడు, భగవత్ స్వరూపుడు, మనల్ని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. అందుకోసం పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలన్నీ వాటికి కూడా స్వతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఏమిచ్చాడు చెప్పండి అమ్మా? స్వేచ్ఛ, ప్రశాంతత ఇచ్చాడు. ఎన్నుకోవచ్చు, నన్ను స్తుతించండి అని, దేవుని ఘనపరచండి మంచి మనసు ఇచ్చాడు. అక్కడ కూడా దేవుడి మీద తిరుగుబాటు చేసే స్వభావం కూడా వచ్చేసింది. వేల కోట్ల కోటాను కోట్ల దేవదూతలు చెడిపోతున్నాయి, పడిపోతున్నాయి. దేవుణ్ణి స్తుతించలేనివి, వందనాలు చెప్పలేని దేవదూతలు కూడా ఉన్నాయి. సంఘాన్ని ఎందుకు తయారు చేస్తున్నాడు తెలుసా? హల్లెలూయా చెప్పండి. పరలోకి వెళ్ళిపోయాక జీవజలాలు తాగుతూని జీవఫలాలు తిన్నానుక. హల్లెలూయా చెప్పండి. అలా పరలోకంలో చక్కటి విందు కడుపు నిండా తినేడనుక. అక్కడంతా మహిమ ప్రపంచం ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఉంది చెప్పండి, గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. బాబు ఎంత జాయిగా చెప్పారంటే యేసు రక్తం చాయ్. హల్లెలూయా. దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళే దారిలో సాతానుడు వేసిన కొన్ని విషయాలను మీకు బయలుపరుస్తాను దేవుడి వాక్యం ద్వారా. దేవదూతలు అందరూ వచ్చేసారంటండి. అందరూ వచ్చి ఆనంద జయధ్వనులు చేసేస్తున్నారు. ఎందుకంత ఆనందం వచ్చేసింది వాళ్ళకి? చిన్న దేవదూత, పొట్టు దేవదూత, బుడ్డి దేవదూత అందరూ వచ్చేసారు. దేవదూతలు అందరూ వచ్చేసి పండగ ఎగిరేస్తున్నారు, గొంతులు వేస్తున్నారు, కేకలు వేస్తున్నారు, తీని మారి పెట్టుకుని మరి వాయించేస్తున్నారు, డీజే పెట్టుకుని మరి వాయించేస్తున్నారు. హల్లెలూయా స్తోత్రం చెప్పండి. మన హైదరాబాదు మన సోమవారం ఆదివారం వెళ్ళాను మీటింగ్కి. నిండిపోయాయి, మా బస్సుకి అవతల యువతల నిండిపోయాయి. ఇక అవన్నీ వెళ్ళాలంటే 1-2 గంటలు పడద్దు. అక్కడ మీటింగ్ లేట్ అయిపోద్ది. ఒక్కసారిగా ప్రభువుని అడిగా, ప్రభువా నా బస్సు డ్రైవర్కి ఎలా ప్రేరేపిస్తావో, ఎదరు ఏమి విన్నా సరే దూసుకుని వెళ్ళిపోవాలి అంతే అని ప్రార్థన చేసాం. ఎలాగ వెళ్ళిపోయిందో తెలియదు. ఆడు తోలినడు ఆడికి తెల్లదు, కూర్చున్నవారు మాకు తెల్లదు. ఒక 10 నిమిషాల్లో ఆ ట్రాఫిక్ జామ్ అంతటిని దాటుకుని వెళ్ళిపోయింది. మా బస్సు చిన్న బస్సు అయిపోయినట్టు అయిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత బలంగా ఘనంగా హైదరాబాదు భాగ్యనగరంలో వాడుకున్నారో దేవుడు. హల్లెలూయా. ఇలాంటి సేవకులు ఎంతో మంది వచ్చి చాలా ప్రత్యక్షతలు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. కాకినాడ వచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాస్టమ్ గారికి కూడా నా వందనాలు. హల్లెలూయా. ప్రియులారా, మూలరాత్రిని వేసేవాడు ఎవడు అని అడుగుతున్నాడు యోబు గారు. చూడండి, దేవుని హిస్టరీ బట్టబయలు చేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎలాగా మనం పరలోకి వెళ్ళాక 3 ఆకాశంలోకి వెళ్తామో లేదో తెలియదు. పరదేశు దగ్గరికి తీసుకుని వెళ్తారు. 3 ఆకాశంలో పరదేశు దగ్గరికి వెళ్ళారు పౌలు గారు.
అంతేగాని సాక్షాత్తు యెహోవా దేవుడి దగ్గరికి వెళ్ళలేదండోయ్. హల్లెలూయా. చాలా ఉచ్చరింపశక్యంగాని భాష వారు విన్నారు. మీరు నమ్ముతున్నట్లుగా, మీరు విశ్వసిస్తున్నట్లుగా ఒక అద్భుతమైన ప్రపంచం ఉంది. ఆమేన్ చెప్పండి. ఆకలేస్తుంది, టయాకి నిద్ర పడుతుంది. ఈ బట్టల తర్వాత ఇంకో బట్టలు, ఇంటి నిండా బట్టలు ఉన్నా సరే మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కోవాలని ప్రేరేపణ కలుగుతుంది లేదా? హల్లెలూయా. వస్త్రాలు, మహిమ వస్త్రాలు, ఘనత వస్త్రాలు, స్తుతి వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు, అద్భుతమైన వస్త్రాలు. హల్లెలూయా. మనము ఈ భూలోకంలో ఉండి కూడా పరసంబంధమైన జీన్స్తో నడుస్తున్నాం. అందుకే దేవుడికి ఎప్పుడు ఉదయకాలం అంటేనే ఇష్టము. ఉదయకాలం అంటే విలాప వాక్యాల్లో రాసి ఉంటుంది, ఆయన కృపా వాత్సల్యత పుడుతూ ఉందంట. హల్లెలూయా. ఎప్పటికప్పుడు దేవుడిలో కలిగే ద్రవం పేరేడు తెలుసా? వాత్సల్యత, ప్రేమ. ఆయనలో పుట్టే గొప్ప జలం, వర్ణించలేనంత క్షేమకరమైన క్షమాపణ. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు అనుకున్నట్లుగా లేదండో, పరలోకంలోనో పెద్ద యుద్ధమే జరిగింది. హల్లెలూయా. ఆ యుద్ధం యొక్క మర్మం అంతా పరమగీతంలో రాసేశారు. పరమగీతం ఏముంది? అదంతా ఒక ట్రాసు. ఆ పుస్తకం అసలు బైబిల్కి సంబంధించింది కాదు, తీసేయాలని చాలా మంది దెబ్బలాడారు. కానీ పరమగీతమే ప్రభువు గీతము. దానిలో పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నటువంటి దివ్య పరిశుద్ధ వేద గ్రంథములో వ్రాయబడిన కన్యక, ప్రభువుని వివాహం చేసుకోబోతున్నటువంటి కన్యక గురించి వ్రాయబడి ఉంది అని ఉంచాలి అని పోరాడి మరీ ఉంచారు. పరిశుద్ధ గ్రంథంలో చాలా పుస్తకాలు తీసేయమన్నాడు సైతాన్ గారు. యోబు పుస్తకం తీసేయమన్నాడు. కొంతమంది రూతు గ్రంథాన్ని, ఎస్తేరు గ్రంథం, ఆడల పుస్తకాలు ఉండకూడదు అన్నారు కొంతమంది. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. కొన్ని పుస్తకాలు దొరకలేదు, కానీ మనకు కావలసిన మెటీరియల్ ఎంత కావాలో అంతే ఉంచారు. 66 పుస్తకాలు. హల్లెలూయా. స్తోత్రం గట్టిగా చెప్పాలి. చూడండి 37వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఈ ఉదయ నక్షత్రాలన్నీ ఏకంగా కూడి ఏం చేయబోతున్నాయంటే భూమికి పునాది వేయడానికి వచ్చాయి. భూమికి పునాది వేయడానికి. ఆ పునాది వేసిన ఈ భూమి మీద పైన, హల్లెలూయా గట్టిగా చెప్పండి అమ్మా, 7వ అధ్యాయము 21, 22, 23. యోబు 37. ఉన్నతమైన మేఘములలో ప్రకాశించి ఎండ ఇప్పుడు కనబడకయున్నను, గాలి మేఘములు పోగొట్టి దాని తేటగా కనపరచును. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును. ఇప్పుడు కనబడక ఉన్నను. ఇప్పుడు ఆ మహిమ ప్రపంచము కనబడకపోయినా గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కనపరిచే సమయం వచ్చేస్తుంది. అక్కడ ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం పుట్టును. ఏమండి, గుమ్మాలని ఎక్కడ పెడతాం? మన ఇంటికి కట్టుకునే గుమ్మాలు ఎక్కడ పెడతామండి? తూర్పుకి. ఆ రెండు దిశలు ఎలా కలిసి అప్పచెల్లిలా కలిసి ఉంటాయి. హల్లెలూయా. అంతేనా? తూర్పేమో ఈ పక్కన, ఉత్తరమేమో ఆ పక్కన. పంతులు గారు కూడా చెప్తూ ఉంటాడేమని, తలుపులు ఎప్పుడు అలా తీసేస్తూ ఉండండి అమ్మా, అలాగే పెట్టండి అమ్మా, ఆ ఉత్తరాన్ని ఖాళీగా ఉంచుండమ్మో, రుబ్బులేరు పత్రాలు కూడా అక్కడ ఎట్టకండి, పిండి రుబ్బి కార్యక్రమాలు అక్కడ చేయకండి, ఇంకా కావాలంటే నీళ్ళు వేయండి, పైప్ వేయండి. హల్లెలూయా. దేవుడు అన్నది చున్న చుట్టుకోండి. దేవుడు అన్న ఒక అద్భుతమైన వ్యక్తి గురించి స్పష్టంగా రాస్తున్నారు. క్యారెక్టర్. దేవుడు
భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు. ఒకటి, ఆయన చూడలేమండో భీకరమైన మహిమ. తర్వాత లక్షణము సర్వశక్తిమంతుడు. ఇదిగో ఇదిగో ఇదిగో, సైతాన్ని ఈయనతో దెబ్బలాడలేదు. ఈ సర్వశక్తుడైన ఈ భగవంతుడితో పెట్టుకోలేదు. ఈయన యొక్క వక్షస్థలములో నుండి వచ్చిన, ఈయన ఉదరములో నుండి, ఆ జిహ్వాలో నుండి వచ్చిన దేవ కుమారునితో పెట్టుకున్నాడు వాడు. ఈయనేమో సర్వశక్తిమంతుడు, ఆయన లో నుండి వచ్చిన వారు ఏమో మహోన్నతుడు. హల్లెలూయా. అదే అంశాన్ని కీర్తన గ్రంథాలు అంటాడు, సర్వశక్తిని నీడని విశ్రమించేవాడు మహోన్నతుని చాటున. ఒకసారి చదవండి ఆ మాట. నేను ఆ పైది కింద పైదికి పెట్టేయను అనుకుంటున్నాను. అదిగో మహోన్నతుని చాటున నివసించువాడు. అమ్మాయి, నువ్వు సర్వశక్తుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒకే ఒక ఆర్డర్, ఒకే ఒక లా, చట్టం, మార్గం, మహోన్నతుని చాటుకు పరుగులు తీయాలి. హల్లెలూయా. అందుకే నిర్గమాకాండములో మోసే గారు పాడతాడు ఒక పాట. పాడుతున్నప్పుడు మహోన్నతుని విద్య అనే మాట ఉచ్చాటన చేశారు. హల్లెలూయా. మహోన్నతుని విద్య. ఏ విద్య అండి? విద్య ఉంది, చదువు ఉంది, అది నేర్చుకోవాలి. బ్రతుక్కాలం మనం నేర్చుకునే ఒక విద్య ఉంది, అదే దైవాన్వేషణ. ఆమేన్. సర్వశక్తుడు, తర్వాత మహాత్మ్యము గలవాడు, ఆయన అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం 14వ వచనం కూడా చదవండి. కుమారుడు గురించి వివరంగా రాస్తున్నారు లేఖనములో పరిశుద్ధ పౌలు గారు. కుమారుని యందు మనకు విమోచనము. చాలండి, అండర్లైన్ చేసేసుకోవాలి అక్కడ. ఇది నీకు ఈ మాటలు చాలా గాలి చేసుకుంటాయి, ప్రశాంతంగా ఉంటుంది. ప్రసంగం వింటే ముచ్చటేసుకొచ్చేస్తుంది చూడండి. హల్లెలూయా. ఎగురు గొంతేస్తారు మీరు ఇంటికి వెళ్ళినప్పటికి, దారిలోనే మీకు మజా వచ్చేస్తుంది. హల్లెలూయా. ప్రత్యక్షతలు ఈరోజు సైతాన్ని కూడా ఏడ్చేస్తాడు ఇవాళ. హల్లెలూయా. కింద పడిపోయి దొల్లేస్తాడు. హల్లెలూయా. ఆడికి ఆడే కొట్టేసుకుంటాడు చూడు. హల్లెలూయా. కుమారుని యందు మనకు విమోచనము అంటే ఏంటో కూడా మళ్ళీ వివరిస్తున్నారు ఆయన. మళ్ళీ చెప్పండి. విమోచనము, పాప క్షమాపణ. హల్లెలూయా. తెగ బూతులు కానీ బాబు తెగ చేత పేదన ఎంత బాగా చేస్తతో నోరు అదుపులో పెట్టుకోలేదు కానీ అని గుణప పోట్లు పొడిచే వాళ్ళు ఉంటారు. వీడి బతుకోటి తెరవలేదు కానీ అనేవాళ్ళు ఉంటారు. అయ్యి బాబోయ్ వీళ్ళు గుడికి వెళ్ళిపోతున్నారు, వీళ్ళంట పొరలోకి వెళ్ళిపోతారట, మేమంట నరకానికి పోతామంట, మేమంట దెయ్యాన్ని పూజిస్తున్నామంట, వీళ్ళేమో దేవుణ్ణి పూజిస్తున్నారంట అని చాలా తెల్ల బట్టలు వేసుకుంటారు వీళ్ళ. అయ్యి బాబోయ్ ఎంత భక్తి పొరుల్లాగా ఏమనంటే దేవుణ్ణి నమ్ముకున్నాం అంటారు వీళ్ళ. ఒళ్ళు మండిపోద్ది అనుకో నాకు అంటాడు ఒక కూడా. హల్లెలూయా. స్తోత్రం గట్టిగా చెప్పండి. అవన్నీ ఎవరు మాట్లాడుతారో తెలిసే సైతాన్ని ఆవరించి అప్పుడప్పుడు ఆడ ఏజెంట్లకు దూరతాడు. హల్లెలూయా.
సూత్రం చెప్పరే చాలే వదిన, మంచి సీరియల్లో దాటిపోతుంది, ప్రార్థన చేసుకుంది కానీ తర్వాత రా. మొన్న ఏం జరిగింది తెలుసా? కారు కానీ దిగాక తర్వాత ఏం జరుగుతుందో ఆపేసాడు. ఇప్పుడు మనం చూడాలి అర్జెంటుగానే. నాకు తోడు ఎవరు లేరు, దా వచ్చాయి, మీ ఇంటికాడ చూద్దాం, నా ఇంటికి వచ్చాయి, వాళ్ళిద్దరు కలిసి చూద్దాం. హల్లెలూయా. ఇట్లా చెప్పి మొత్తం మీద లోపల సడన్ గా నీకు దేవుడికి సంబంధం లేదన్నట్లుగా. మాయ్ జాగ్రత్తగా వినాలి, ప్రతి ఒక్కరిలో జరుగుతుంది ఈ సంభాషణ. నీవు పరిశుద్ధ గ్రంథమును ధ్యానిస్తున్నావు, ప్రభు పాదాలు పట్టుకుని వేడుకుంటున్నావు, ప్రభువుతో ముద్దాడుతున్నావు, పాట పాడుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుతో ఐక్యము కలిగి ఉన్నావు. కానీ ఆడేమంటాడంటే నువ్వు నా మనిషి అంటాడు, నువ్వు నా క్యారెక్టర్, నా లక్షణాలు నీలో ఉన్నాయి బిడ్డ అంటాడాడు. అనడానికి ఉన్నారా? రోమాపత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్ళండి. ఈ పాప క్షమాపణ అన్నగాడు ఆపేనండోయ్. రోమాపత్రిక 1వ అధ్యాయము 29వ వచనము 30వ వచనం స్పీడ్గా చదవాలి. దుష్టత్వం ఏమండో జాగ్రత్తగా వినాలి. వాక్యం మాట్లాడుతున్నారు, భగవంతుడు దిగివచ్చి మాట్లాడుతున్నాడు. నువ్వు బాగుపడిపోతావు, నువ్వు రక్షించబడిపోతావు. రక్షించబడిన నీకు, అమ్మాయి వినాలి, రక్షించబడిన నీకు అక్కడ జీతాలు వచ్చేస్తాయి, అక్కడ ఫలాలు వచ్చేస్తాయి, బహుమతులు వచ్చేస్తాయి. సంఘం ఏమి చేయక్కర్లేదు, సంఘము వింటే చాలు విజ్ఞులైపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. చదవమ్మా. ఇక సైతానుగాడు ఉన్నటువంటి సైతానుగాడు వేసిన బాణాలు ఇవన్నీ. సైతాను తయారు చేసుకున్న ఒక చెత్త చిట్ట. దీంట్లో నువ్వు ఉన్నావేమో చూసుకో ఒకసారి, ఖచ్చితంగా ఉంటావు. నువ్వు నేను అస్సలు తట్టుకో, నన్ను కూడా కలిపేసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రెవరెండ్ ఎలీషా గారు కూడా దాంట్లో దొరికేస్తాడు అక్కడ, చూడండి. హల్లెలూయా. ఈర్ష్య చేత నిండుకుని మత్సరము, నరహత్య, కలహము. అలాగన్నాడా? అంత మాట అంటాడా? అలాగే ఎలా ఊరుకున్నా నువ్వు? నడా తేల్చేసుకుంటున్నాడా అని కాలు పెడుతుంటారు గొడవలు. హల్లెలూయా. గొడవ అనే సమస్యతో నిండిపోయిన వారై కొండెగాండ్రు, అపాదుకులు. ఇక అస్తమాను ఇందాక చెప్పాను కదా, దేవుడి పిల్లల్ని చూసి దూషించే లక్షణం ఈ మధ్యలో ఇది ఎక్కువైపోయింది. 2 చోట్ల మీకు చూపిస్తాను నేను విగ్రహారాధన అన్న మాట. గలతీయులకు రాసిన పత్రిక ఇది అయిపోయిందా? బెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఇక్కడ అందరూ దొరికేస్తాం, మనం అందరూ దొరికేస్తాం. అమ్మేమో పొద్దున్న లేకపోతుంది, లేకపోతే అవే. ఇక ఆడపిల్లలు మీరు వినాలి, చక్కగా నేర్చుకోవాలి. అమ్మను కూర్చోబెట్టేసి శుభ్రంగా నువ్వు వండేసి ఈ టేస్ట్ ఎలా ఉందో చెప్పాను. హాయిలో చెప్పండి. అదేం వదిలే, ఈ కథలు ఏమొద్దు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. తర్వాత ఇప్పుడు ఎలీషా గారు దొరికేస్తాడు చూడండి. అదిగో అక్కడ దొరికేసాను నేను. ఎన్ని 100 మందికి నేను మాట చేస్తున్నావు, నేను వస్తాను మీ ఇంటికని. నీకెందుకు, నేను వచ్చేవారు వచ్చేస్తున్నాను సుమి అంటావు.
నెలలు సంవత్సరాలు గడిచిపోతాయి కానీ నేను వెళ్ళను. మాట తప్పిపోయాను. ఇప్పుడు గలతీ పత్రికలోకి రండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము, క్షమించండి 5వ అధ్యాయము 19వ వచనం. అంటే సైతాని క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేమంటే అదిగో అండర్లైన్ చేసుకోండి. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు. ఏమండో ఇక్కడ దొరికేస్తాం. కొన్ని పాపాలు చేయకపోయినా, కొన్ని పాపాలు బహిరంగమైనవి, కొన్ని పాపాలు కనబడనివి. అమ్మాయి మేరీ, అర్థమవుతుందా? మనసులో ఉంటాయి. ఏ మనిషి ఏంటో పైన ఎండ ఎలా ఉంది, ఇటు ఇలా పీకి తినేస్తే అని అనుకుంటాం మనసులో. అయిపోయింది అక్కడ. వీడు పట్టేటట్టు జలగల మొదలనే బాబు. స్తోత్రం చెప్పండి. నువ్వు కాదు, అలా అనిపించేస్తాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మత్సరం. ఎవరైనా కొత్త చీర కట్టుకుంటే మెరిసిపోతుంటే పైనుంచి కింద, కింద నుంచి పైకి చూసేసి దీని లోటేముంది, ఎంత బాగా కట్టేసింది బాబోయ్. వెంటనే మా ఆయన ఉన్నాడు, కొందామనుకున్నా, ఎప్పుడైనా మనసారా కొంటానన్న మాట అండి అనుకుని అక్కడే లోనే అంతా జరిగిపోతుంటాయి. అయ్యి బాబు ఇది ఇంకా దారుణం. క్రోధం, కక్ష. ఇగో ఎలా చూడండి. కక్ష ఎలా ఉంటుంది చెప్పనా? మిస్టర్ కక్ష గారు లోన్ ఉన్నట్టుగా తేలుతావు. అప్పుడే ప్రశాంతంగా నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు అనుకో, నీవు అంటే కిట్టలేని వాళ్ళు వచ్చినప్పుడు నీకు మొక్క ఎలా మారిపోద్దంటే అని మొక్క ఎర్రగా అయిపోద్ది. అంటే మనకంటే మనకి అసలు నచ్చలేని వాళ్ళు ఎదురు పడుతుంటారు. అప్పుడు ఏమైపోద్ది, వాళ్ళతో కసి పెరిగిపోద్ది లోన. హల్లెలూయా. నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను అనేక గ్రామాలు. మీకు చెప్తున్నాను వినండి నా అనుభవం. బస్ స్టాండ్లో కాడ కూర్చుంటామా, 190 మంది నవ్వుతూనే ఉంటారు. ఎవరో ఒకరు సైతంగా ఉంటాడు. ఊరికి నేను వైపు ఒళ్ళు నవ్వులేతో కళ్ళు పెద్ద చేసేసి చూస్తాడు. నేనేం చేస్తానంటే అలాంటి వాళ్ళు ఉంటే మరీ ముఖ్యంగా పలకరించేస్తాను. ఏమన్నా ఏంటి ఎవరి మీద నేను పలకరించేస్తాను నేను. హల్లెలూయా. మీరంటే చాలా మందికి కోపం లేదా? మీరంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరా? మీ మనసులో చెప్పమంటే మైకి ఇచ్చి చెప్పండి అమ్మా అంటే 1 2 3 4 5 వచ్చేస్తారు అలాగా. హల్లెలూయా. తర్వాత అసూయలు, భేదములు, విమతములు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, టీవీ ఛానల్. వాటిని చేయవారు మీ పెన్ను తీసుకోండి. దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని అది సున్నా చుట్టండి. ఇప్పుడు అయిపోయింది మన పని. మీతో స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి అలా. గుడికి రాలేని పరిస్థితి, గుడికి రాలేని వాళ్ళు, దేవుని నమ్ముకోలేని వాళ్ళ పరిస్థితి వదిలేండి. ఇప్పుడు ఈ లక్షణాలు, బాహ్యమైన లక్షణాలు, అంతర్గత లక్షణాలు, దేవుని రాజ్యము స్వతంత్రించుకోనలేరు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో భయంకరమైన బండ ఇంకోటి ఉంది. ఇప్పుడు ఎన్ని చూపించానండి? సైతం కూడా హిస్టరీ, రోమపత్రిక, గలతీ పత్రిక. ఇక ప్రకటన గ్రంథం 21:8 అధ్యాయం. ఫుట్బాల్, కబడ్డీ ఆడేస్తున్నాడు. మన ముందర ఆడేస్తాడు. ఇవన్నీ తెచ్చి ఎవడాడు? సైతాన్ గాడు. అదిగో చూసావా, ఇక్కడ నేను కూడా వచ్చాను. అందరూ వచ్చాను. కరెంటు పోయాక ఎవడైనా చీకట్లోకి వెళ్ళి ఏ గడ్డ పరుగు తగ్గడే తగిలిందంటే అక్కడే గుండాకు పోయినట్టు. హల్లెలూయా.
నిజం. ఆ ఇంట్లో పడుకుని ఒంటరిగా పడుకుంటే ఏదో రకమైన కళ అవుతుంది. ఆ కళ వచ్చేసి ఎంత ముందు ఏరియాలో లేచిపోయి మళ్ళీ వెళ్ళిపోయి ఇంకొకరు పక్కన పడుకోవడం, గట్టిగా పట్టుకుని మళ్ళీ హల్లెలూయా. నేను ఒక రోజు ఏమైపోతుందంటే నాకు అలాగే అయిపోయింది. వెళ్ళిపోయి మా నాన్న ఇంట్లోకి వెళ్ళిపోయి మా నాన్న పట్టుకుని గట్టిగా పట్టుకుని మా నాన్నని పడుకున్నాను. ఆవిడ ఈ కళలు పిరిగివారు ఇక్కడ మొత్తం ప్రపంచం అంతా ఈ వాళ్ళలో పడిపోతాం. తర్వాత ఎవడో అవిశ్వాసం. ప్రభు ఆ తండ్రి జనవరి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మాత్ర కానీ ఇంజక్షన్ కానీ రానివ్వడం. ఆర్ఎంపీ డాక్టర్ అసలు తలపడి వచ్చిన జడ్డి బాబు కూడా వాడరు ప్రభు. వెంటనే రొంప పొలపరం జ్వరం వచ్చాడు. జ్వరం వచ్చేసి ఇక్కడ ప్రార్థన చేస్తాం, ఇంకా ఎక్కువైపోతుంది. అప్పుడు సమర్పణ తీసి కొట్టు మీద పెట్టేస్తాం. వెంటనే ఫోన్ చేసేసి డాక్టర్ గారు వచ్చాడు అంటాం. వాళ్ళు చెప్పాడు, వాళ్ళు మాత్రం రాసేసి 5 మాత్రం చేసి ఇచ్చేస్తాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న వచ్చిన ఎక్కడ పెట్టేసామంటాడు. ఆడు ఎవరాడు? బట్టలు లేనాడు, పనికిమాలాడు, పాడైపోయినాడు. వాక్యం అంటే బాగా తెలుసుకున్నాడు. యెషయా గ్రంథంలో శీఘ్రముగా స్వస్థత వచ్చినట్టు రాసింది. తన కుమారుడు వచ్చి అందరినీ స్వస్థపరిచాడు కదా. మరి నువ్వేంటి గవర్నమెంట్ ఎలా ఎత్తున్నావు, ఆర్లిస్ట్గా ఎత్తున్నావు, బలానికి మందులు. ఇది మధ్యాహ్నం వేసుకోండి, ఇదేం భోజనం చేసి వేసుకోండి అని రాసి చెప్తున్నాడు. వేసుకుంటామా లేదా? మీరు వేసుకుంటున్నా లేదా? నేను వేసుకున్నాను. హల్లెలూయా. ఎందుకంటే సాతాను అబ్బాయి క్రైస్తవులారా జాగ్రత్తగా ఉండండి. సత్యం. చాలా మంది పిఎల్ పరంజ్యోతి గారు ఇలా సమర్పించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంపూర్ణ సమర్పణ మా మిస్సెస్ సమర్పించుకుంది. సమర్పించుకున్న వాళ్ళని చూసి సమర్పించుకున్న వాళ్ళు అవతల వాళ్ళని విమర్శించడానికి వీలు లేదు. ప్రకటన గ్రంథంలో కూడా స్వస్థపరిచే వృక్షం ఉంది, స్వస్థపరిచే ఫలాలు ఉన్నాయి. తిమోతికి కూడా ఇమ్మన్నాడు పౌలు గారు స్వస్థత గురించి. స్వస్థత కోసము పౌలు గారే ముమ్మారు దేవుడికి మొర్ర పెట్టాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపిస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క హెచ్చరికిస్తాడు. అందరికీ ఒకే రకమైనటువంటి తీర్పు ఉంటుందని అనుకోకూడదు. స్తోత్రం చెప్పండి. ముందు పడతారల్లా హల్లెలూయా. స్తోత్రం గడి చెప్పండి. ఇప్పుడు నెంబర్ 1 రోమపత్రిక, నెంబర్ 2 గలతీ పత్రిక, నెంబర్ 3 ప్రకటన గ్రంథం. ఇప్పుడు నన్ను నిలబెట్టాడు ఇక్కడ. దమ్ముంటా 3 దాటి వచ్చారా పరలోకానికి అన్నాడు. నేను వెళ్ళగలనా? అవతల నుండి నన్ను పిలుస్తున్నాడు, రా. ఈ 3 ఆటిలో ఏది చెయ్యకుండా నువ్వు ఉంటే బయటికి వచ్చి దేవుని రాజ్యంలో అడుగుపెట్టి వెళ్ళిపో. లేకపోతే ఇదిగో లేఖనము చెప్పింది, మండుచున్న అగ్నిగుండము 2వ మరణం అని. అంటాడా లేదండి? చెప్పండి. అక్కడ దొరికేసేమా లేదా? ఇలా రావయ్యా. ఇప్పుడు ఈ బిడ్డ నిలబడ్డాడు. హల్లెలూయా. ఆ 3 తెచ్చి ఈయన దగ్గర పెట్టేశారు. ఈయన బాప్తిజం తీసుకున్నారు, పరిశుద్ధాత్మ పొందుకున్నారు. హల్లెలూయా. దేవుడిలో చక్కగా ఎదుగుతున్నారు. కొంతమంది సువార్త కూడా చేస్తున్నారు. కానీ ఈ 3 నుంచి దేవుని యొక్క 3వ ఆకాశంలోనికి, పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి
వాడు శోధిస్తూ ఉన్నాడు, వాడి సమస్యలు చెప్తూనే ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఈ పక్కన మన కొలసీల పత్రికలో చదివాం కదా, విమోచకుడు ఎవరండి ఆయన? పాప క్షమాపణ అనండి. ఇప్పుడు యేసయ్యని ఎంత గమ్మున నమ్మేసుకోవాలో అంత గమ్మున నమ్మేసుకోవాలనిపిస్తుంది. హల్లెలూయా. అయ్య బాబు, యేసు ప్రభువారిని నమ్ముకోకపోతే ఎంత ప్రమాదం ఉందా అనిపిస్తుంది. హల్లెలూయా. ఈ లోకంలో ఎలాంటి శ్రమలు వచ్చినా, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, క్రైస్తవుడికి ఆత్మ సంబంధమైన ఫలాలు పెరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన జీతాలు పెరుగుతూనే ఉంటాయి. దానికి కారణం చెప్తున్నాను నేనండి. సంఘం ఇదిగో, సంఘం ఇలా ఉంది. ఈ పక్కనేమో పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. హల్లెలూయా. ఈ పక్కన ఎవరున్నారంటే తీర్పును గూర్చి, నీతిని గూర్చి, పాపమును గూర్చి ఒప్పింపజేసే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యంలో నుండి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చేస్తుండగా 7 ఏళ్ల విందు ఆ కార్యక్రమానికి సిద్ధపడుతుంటామా లేదా? కానీ తీర్పు మన ఇంటి నుండి ప్రారంభమవుతుందని రాస్తుంది. ఎక్కడి నుంచి తీర్పు? సంఘం నుండి తీర్పు ఉంది. తీర్పు తీర్చే యెహోవా దేవుడు ఉన్నారు. ఆయన పేరు సత్యము. హల్లెలూయా. ఆయన పేరు ధర్మము, ధర్మశాస్త్రం, సత్యశాస్త్రం. ఆయన ఎవరు మార్చలేరు. ఆయన తీర్పు మాత్రం ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఆయన తీర్పు రోమపత్రిక, ఆయన తీర్పు గలతీ పత్రిక, ఆయన తీర్పు ప్రకటన గ్రంథం. ఆ మాటలు తీసేసుకున్నాడు. అర్థమైందా? దాని పేరు లేఖనమా కదండి. రోమపత్రిక లేఖనమే, గలతీ లేఖనమే, ప్రకటన గ్రంథము లేఖనమే. లేఖనాలు తీసుకునేవాడు నిన్ను నన్ను ఆట ఆడుకుందామని చూస్తాడు. వాడు ఎవడాడు? లూసిఫర్. వాడి సైన్యము, సైతాను ఆత్మల ప్రపంచం నుండి వచ్చి వాడు బలహీనపరిచే మాటలు పలుకుతూ ఉంటాడు హృదయాన్ని. ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము, యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఈ వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు, ఈ అమ్మాయి యేసుక్రీస్తు ప్రభువు వారిని మనందరం ఏమని పిలుస్తున్నామంటే గ్రేస్. ఏమంటాం? కృప. హల్లెలూయా. మా పరీక్షల్లో పాస్ అయ్యి ఉన్నప్పటికీ 2-3 మార్కులు లేవనుకో, మంచి మాస్టర్ అనుకో, ఆ మాస్టర్కి మనసు వచ్చిందనుకో, గ్రేస్ మార్కులు అంటారు. అట్లా ఏమంటారు? మళ్ళీ అలాగే చూసి మళ్ళీ 2-3 మార్కులు కలిపి గ్రేస్ మార్కులు వేసేసి పాస్ అయ్యారు. గ్రేస్ మార్కులు అంటారు అట్లా. హల్లెలూయా. అంటే కృప. ఇప్పుడు ఏంటండి, యోహాను సువార్తలో కాలేగతున్నాయా? హల్లెలూయా. యోహాను సువార్తలో కృప సత్య సంపూర్ణుడు. హల్లెలూయా. యేసయ్య గారు అంటే నాకు అందుకే మహా ఇష్టం, ప్రాణం. వాళ్ళ సంఘాలు ఎందుకంత అలాగా పెరిగినాయి? ఎక్కడ చూసినా బలమైన ఆరాధన జరుగుతున్నాయి. కారణం ఏంటి తెలుసా? ఆ పాటల్లో కనీసం ఒక పాట అయినా కృప కోసం ఉంటుంది. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవేనయ్యా నా సన్మానానికే. అదొక పాట. నీ కృప నిత్యముండును, కృప నిత్య జీవము, కృప వివరింప నా తరమా. వచ్చిన వాళ్ళు పాడండి. నా తరమా యేసయ్యా.
శృతి ఉన్న పాటలకు విలువని ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. ఇప్పుడు ఈ సంఘానికి కృప కావాలి. 32వ కీర్తన 10వ వచనం చదవండి. ఇంకొకరేమో 59 10వ వచనం తీయండి. భక్తిహీనులు అనేక వ్యాధులు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మకించు వారికి కృప ఆవరించి ఉన్నది. చూడండి, కృప ఆవరించి ఉందంటే ఇలాగా. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. తర్వాత చెప్పానా? తీసి చదువుకున్నామా? నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపత్తిరమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. చదువు బిడ్డ. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేసెదను. కృప గురించి ఉత్సాహగానం చేస్తాను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించెదను. చూడండి, మరొక చోట కృప కోసం మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. 103 17 18 చదవండి. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచు. ఇక్కడ నిబంధన గైకోవడము, ఆయన కట్టడలను అనుసరించడము, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద. అమ్మాయి, ఇప్పుడు నా వైపు చూడండి. నిబంధన, కట్టడ అంటే ధర్మశాస్త్రం. హల్లెలూయా. మోషే యొక్క ధర్మశాస్త్రము. క్రిందకు వస్తే యెహోవా యందు భయభక్తులు గలవారి మీద. అబ్బా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కృప తరము కాదు, యుగ యుగములు అన్నాడా? యుగము అన్నాడండి. అంటే కృప ఎక్కడికి వచ్చేస్తుంది ఇప్పుడు మీతో పాటు? ఇప్పుడు చెప్పండి అలా. ఇప్పుడు ఈ 3 బండలు మన ముందు పెట్టాడు అనుకోండి. హల్లెలూయా. ఈ బలహీనమైన క్రియలు, ఈ లోక సంబంధమైన పాపాలు, దోషాలు, శాపాలు, బలహీనతలు, ఇవన్నీ సంఘం మీద వాడి మోపుతూ వచ్చాడా లేదా? వీటన్నిటినీ తొలగించేది ఏదంటే కృప. హల్లెలూయా. ఎవరి పరలోకంలో మనం ఎలా ఉంటాం? యుగ యుగాలు ఉంటాం. ఆమేన్. చెప్పండి అలా. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము. నీవు వరునిగా పిచ్చేయు వేళ నా తలపుల పంట వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాల తలపు. అరే మొత్తం అన్ని ఆ పాట అంతా చాలా. నీవు కనిపించని రోజున ఒక క్షణం ఒక యుగం. నీవు కనిపించిన రోజున హల్లెలూయా. యేసయ్య
పరలోకి వెళ్ళగానే మొట్టమొదట దావీదు గారు వచ్చేసి ముద్ర ఎత్తాడు. హల్లెలూయా. ఏం పాటలు అక్కడ పరలోకంలో యేసయ్య గారు పాడుతూనే ఉంటారు. ఇంకా స్తోత్రం చెప్పండి. మీలో ఎవరికైనా కనీసం ఒక్క పాటనే వచ్చి ఉండాలి. చెప్పండి. యేసుప్రభు వారు 1000 ఏళ్ల పరిపాలన భూలోకంలో జరుగుతుంది. జరిగినప్పుడు యేసుప్రభు వారు మన దగ్గరికి వస్తారు. కూతురా ఓ పాట పాడవే అన్నారు. ఇలా నువ్వు పాడవే, ఇలారా గమ్మునరా, కేసే పాడమంటున్నాడు. నువ్వు పాడు, గమ్మున పాడు, నాకు రాదు పాట అంటవా? హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, పాపరహితుడు యేసయ్య, హల్లెలూయా. నిత్య జీవం ఇచ్చినాడు, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా, యేసునందే రక్షణ మనకు, సరిపోలేదు. హల్లెలూయా అన్న మాట గట్టిగా నాది. యేసునందే రక్షణ మనకు, శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. మరణము గెలిచిన వాడు, హల్లెలూయా. అలాగా దయ్యానికి ఏదో పాట పాడాలి. హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు కొనియాడేయాలి, స్తుతులు చెప్పేయాలి. ఆ సొంతగారు సత్వగారు వాళ్ళ అమ్మగారు ఉండేవాడు. ఇప్పుడు ఆవిడ వెంకట గారిని పామర్ వెళ్ళిపోయినారు వాళ్ళ అమ్మాయి దగ్గర. కానీ బైబిల్ తీసుకుని బైబిలే పాటలు. ఇంకా ఆది కాండము నిర్గమకాండము యెహోవాకు కృతజ్ఞత చెల్లించుడి, ఆయన నామము ప్రకటించుడి. ఇలాగే ఇంకా ఒక మొదలెట్టి ఆది కాండం నుంచి ప్రకటన వరకు రాగాలే రాగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను కూడా అనుకున్నాను ప్రభువా, చిన్నప్పుడు అనుకున్నాను ప్రభువా నీ కోసం ఒక పాటనే రాయాలయ్యా. హల్లెలూయా. సుందరుడా యేసయ్య అలా వెళ్ళిపోతున్నాడు అనుకో, నీ ఇంటికాడ ఆగిపోలేనా. హల్లెలూయా. ఎప్పుడైనా పాడేవా పాడలేదా? ఎప్పుడు గుళ్ళోని లేకపోతే ఇంకో చోట కాదు. హల్లెలూయా. సుందరుడా శ్రీమంతుడా నీవే నా ప్రాణము, నా ప్రాణప్రియుడా యేసయ్యా. నీ హల్లెలూయా. రాగా తీయాలండి. హల్లెలూయా. కొంతమంది పాట పాడతారు చదివినట్టే. దేవుని కృప ఉన్నది ఆయన సత్యములో. హల్లెలూయా. అలసిన వేళలో ఊరటనిచ్చి దుఃఖములో నాకు ఓదార్పు నొసగిన, నన్ను బలపరచిన బలవంతుడా, నీకే నా స్తుతులయ్యా. సుందరుడా శ్రీమంతుడు కాదే, శ్రీమంతుడు. సుందరుడా శ్రీమంతుడా అంటే ధనము. దేవుని ఘనపరిచేవారిని దేవుడు ఘనపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పాడేయాలి వచ్చారన్నమాట. ఓ పాట పాడేస్తాడు ఒక ఆయన రోడ్డారుని. యేసయ్య ఆయన ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా
వెంటనే యేసయ్య నిలిచి మళ్ళీ వెనక్కొచ్చి నీకేం కావాలి ఆయన బాబా నా అడ్రస్ చెప్పి అర్థమైందా? యేసు ప్రభువు అడ్రస్ ఉంది. దావీదు కుమారుడు అంటే యేసు అడ్రస్. ఎలాగ యేసు అడ్రస్ అయింది దావీదు కుమారుడని? దావీదు కుమారుడా అని ఎందుకు పిలిచారంటే 2వ సమయంలో 7వ అధ్యాయంలో రాయబడింది. తీగడి బైబిల్లో టైం అయిపోయింది, నేను చెప్పేస్తాను. సౌలునకు నా కృపను దూరం చేసినట్లుగా దావీదా నీకు నా కృపను దూరం చేయను అన్నావు కదా. అన్నవా లేదా? నువ్వు అన్నవా లేదా? భర్తలు తింటానని అని అమ్మని పట్టుకుంటావు లేదా? నాన్న పట్టేసుకుంటాం. వాళ్ళు ఏదో టైంలో నాకు భర్త పుట్టినరోజు వచ్చారు, మరి భర్తలు తింటావా లేదా అని అడిగితే ఏమ్మా చెప్పు, నాకు 2 డ్రెస్సులు కావాలి. ఒక డ్రెస్ ఏమో పొడిగ్గా ఉండాలి. ఇలా మనం ఏదో అడిగేస్తాం. ఇక డాడీ ఏమైపోతాడు ఉబ్బుపోయి అంతే. నీకు కాకపోతే ఎవరికి చెప్తాను రా అంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా గట్టిగా చెప్పండి. అలాగా యేసయ్య దావీదు గారు దేవుడు కనుక్కోలేదు, దేవుడే దావీదుని కనుక్కున్నాడు. అడవి నుంచి వచ్చాము సువాసన కోన్ రాగాలి. ఎప్పుడైనా బట్టలు చూస్తూ ఇక్కడ జాగ్రత్త జరుగుతుంది. మరత మంచం వేసుకుని మా నాన్న బయట కూర్చున్నాడు. ఆ నాన్న పేరు నాకు ఎట్టుకున్నాడు కాబట్టి ఒరే ముగింద్ర ఉండరా బాబు అని అంతమా నాకు బాగున్నాడు చేస్తున్నా. హల్లెలూయా ఆపడా ఆపడా హల్లెలూయా స్తోత్రం గడి చెప్పండి. హల్లెలూయా ఇలా వెళ్ళిపోతున్నారు అక్కలు అప్పలు చుట్టాలు అందరూ వచ్చేయండి. వాళ్ళు ఏం చేస్తారండి మలుపులు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇలాగ మంచం కూడా నాకు మలుపులు వస్తుంది చేసింది వచ్చేస్తుంటారు రాదా. హల్లెలూయా మల్లెపూలు కొనుక్കൂడి మీ ఇంట్లో ఎవరైనా ఎట్టుకున్నారనుకోండి దాంట్లో పోయి వాళ్ళకి మీరు చెప్తారా మై డియర్ బ్రదర్ నేను మల్లెపూలు కొనాను తెలుసా చెప్పగలదు. ఆ మల్లెపూలే చెప్పేస్తాయి ఏమంటే చాలా గారు అంతేనా. హల్లెలూయా పోనీ మీరు మా బ్రదర్ గారు బట్టలకి వెళ్ళారు. వెళ్ళి ఆ పక్కన ఇంకో షాప్ ఉంది. ఏ షాప్ అది? సెంట్ షాప్. మంచి సెంట్ కొన్నారనుకో దీనా గారు ఆ బట్టలకి సెంట్ పోగుని వచ్చారనుకో ఆ సెంట్ని ఎవరైనా ఆపగలరా? వెళ్ళకు ఆ ముక్కుకి వెళ్ళకు వస్తే వెళ్ళకు అని ఆపగలమా? అలాగే దావీదు చుట్టూ కృప ఆవరించేసింది. హల్లెలూయా మన చుట్టూ కృప ఆవరించి ఉంది. నా చుట్టూ కృప ఆవరించి ఉంది. అదే ఏదో దొరికాక హల్లెలూయా హల్లెలూయా అయిపోయినా దావీదు వంశమంతా వేసేస్తున్నారు. హల్లెలూయా దావీదు వంశమంతా వేసేస్తున్నారు. ఒక వచనం చదివి ఏం పడిపోతున్నాయి. ఒక వచనం చదవండమ్మా. ఆ వచనం చదవగలవా? జోలో తీసి ప్రమాణం చేసి దావీదు ప్రమాణం చేసి 89:49 ఇదిగో ఈ మాట మీరు అండలు చేసి కండతపడేయారు. సైతం గారు చచ్చిపోతాడు. హల్లెలూయా దావీదు పురము, దావీదు నగరం, దావీదు పట్టణం ఎందుకండి ఎన్ని రాశారు? వచ్చి చదువమ్మా. ప్రభువా అమ్మా వచ్చిన అధ్యాయము చెప్పు. 89
89వ అధ్యాయం. 89వ అధ్యాయము కీర్తన గ్రంథం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 49వ వచనం. 49వ వచనం. ప్రభువా నీ విశ్వాసం తోడని, నీ విశ్వాసత తోడు అని నీవు దావీదుతో ప్రమాణం చేసిన, అదిగో దావీదుతో ప్రమాణం చేసేసావు కదా, తొలిటి నీ కృపాతిశయములు ఎక్కడా? హల్లెలూయా హల్లెలూయా నీ కృపాతిశయములు ఎక్కడా? ఎంత అద్భుతమైన మాట. నీవు దావీదుతో ప్రమాణం చేసిన నీ కృప ఎక్కడే బాబు? ఎవరు అడుగుతున్నారు తెలిసే? యూదులందరూ ఇదే ఆట, ఇదే పాట. మా తాత దావీదుకి చెప్పేవాళ్ళేదా? ఏమంటున్నారు వాళ్ళు? మా తాత దావీదు గారికి మీరు ప్రమాణం చేశారు లేదా? ఏమని? దావీదుకి ఆ వచనం చెప్పిన చదువుగలవా? 2 సమూయేలు. క్షమించండి, బొమ్మను ముగించడం అనేది పెట్టుకున్నాను. ఏడవ అధ్యాయము 15వ వచనం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరం అయిపోయినట్లు. అబ్బా, దావీదుకి కృప దూరం చేయను. హల్లెలూయా. ఎవడో ఎందుకు అనేసి చెప్పండి అలా. ఎందుకు దేవుడు అంత మైమరిచిపోయి ఎందుకు అనేసేటంటే దావీదు చేసిన కోనరాగాలు, దావీదు చేసిన పాటలు. హల్లెలూయా. దావీదు పోలే నాట్యమాడి తండ్రి ఏది వచ్చినా పాడింది స్వరమని పాడుతున్నాను. తండ్రి స్తుతించదము యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. హల్లెలూయా. నా కృపను దూరం చేయను అని మళ్ళీ గవాలని దేవుడు ఇంకో మాట అనేసాడు. ఏమన్నాడు చూడండి. నీ మట్టుకు అబ్బా అండర్లైన్ చేసేయాలి అక్కడ. నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము. ఇదే ప్రవచనము క్రీస్తులో నెరవేరింది. హల్లెలూయా హల్లెలూయా. దావీదుని ముందెట్టుతో మొదలెట్టారు. ఏమని? ప్రమాణం చేసేవా లేదా? కృప ఇచ్చేవా లేదా? హల్లెలూయా. చెప్పండి, ప్రమాణం ఉందా లేదా మనకి? ప్రమాదమా? ప్రమాదాలు అపాయాలు ఏముండవు. ప్రమాణము. హల్లెలూయా ఆమేన్. ప్రమాణ వాక్యము అనండి. యెషయా ప్రవచన గ్రంథంలో ప్రమాణ వాక్యమును దిద్దుము, రాయము అన్నాడు. అదే మాట దావీదు గారిలో నెరవేరింది. ఆమేన్. దావీదు వలన సమాజం అంతటికి, సంతానానికి రాజ్యము స్థిరపరచబడింది. హల్లెలూయా. దావీదు ఏం పొందుకున్నాడంటే? ఏం పొందుకున్నాడు? కృప అనండి. మీరు కీర్తనలన్నీ చదవండి. కృప కోసం ఎలా రాస్తుంటే, నేను దేవుడిని కృపలో కలుసుకున్నాను అంటాడు ఒక చోట. కృప నా కన్నుల ఎదుట పెట్టుకున్నాను అంటాడు. హల్లెలూయా. కృప ఆకాశము నడుచున్నది అంటాడు. కృప అమూల్యమైనది. నీ కృప ఎంతో జీవము కంటే ఉత్తమమైనది. దావీదు గారు కృపను పట్టుకుని ఏలాడిపోయాడు. ఎవరైతే క్రైస్తవులు 24 గంటలు కృపను పట్టుకుంటారో వాళ్ళు ఏమైపోతారంటే రెండో మరణం దాటిపోతారు. ఆమేన్. అలాగా దావీదు తీసుకున్న ప్రమాణాన్ని, దావీదుని
కలిగి ఉన్న ఆ ప్రపంచమంతా హల్లెలూయా. దావీదు ఎలా వచ్చాడు అని అంటే పెద్ద స్టోరీ. రాహాబు స్థానంలో నుండి కూడా దావీదు వంశవళి వచ్చింది. అలాగా పెరుగుతూ వెళ్తుండగా మీరు చూడాలి, చివరికి ప్రకటన గ్రంథంలో కూడా దావీదు పేరు పలుకుతాడు. దావీదు వేరు చిగురు అని. అందుకోసం దేవుడు దావీదు కుమారుడు అనిపించేసుకున్నాడు. కొట్టండి చప్పట్లు. దావీదు గారి దగ్గర ఉన్న లక్షణాలు చెప్తున్నాను. 1 ఆరాధకుడు, 2 త్వరగా క్షమాపణ వేడుకునే వాడు, 3 అభిషేకాన్ని కాపాడుకునేవాడు, 4 ఓటమిని అంగీకరించేవాడు కాదు. హల్లెలూయా, ఆమేన్. అలాంటి లక్షణాలు కలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మన మధ్యలో ఉన్న కాకినాడను చూసిన దైవజనులు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ధ్యానపూర్వకంగా ప్రార్థనలు ఎత్తించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, ట్రినిటీ ఆఫ్ గాడ్, క్రియేటి దేవ, మీకు వెళ్ళే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క ఉచితమైన కృపను బట్టి మీకు ఉదయకాలం నుంచి మీకు తండ్రి నేను మధ్యాహ్న సమయం వరకు కూడా నీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నీ పరిశుద్ధ మందిరంలో మేము ధ్యానించడానికి మీరు మాకు చేసిన మేలును బట్టి మీకు వెళ్ళే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ సన్నిధిలో విడుదల ఉంటుంది, విమోచన ఉంటుంది, స్వస్థత ఉంటుంది, అభిషేకం ఉంటుంది. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరినీ కూడా మీరు దీవించండి. వారి ఆశగల ప్రాణాలను మీరు తృప్తిపరచండి. ముఖ్యంగా అందరిని అభిషేకించండి, స్వస్థపరచండి. అలాగనే ఇదిగో తండ్రి నేను ఈ వాక్కు ద్వారా సరిచేయమని ప్రార్థన చేస్తాను. నిజమే మీ కృపను మించినది ఏది కూడా మాకు లేదు. ఇదిగో తండ్రి నేను అందుకని ఇర్మియా 37:3 మీరు చెప్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక వీడియోని ఏళ్ళ కృప చూపుచున్నాను అన్నారు. అలాగే కీర్తనల్లో అనేక అధ్యాయాల్లో మీ కృపను గురించి ఈరోజు కూడా మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కీర్తన 107:21లోను 107:30లోను 107:15లో కూడా ఒకే మాట చెప్తున్నారు. నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు అని వాక్యంలో సెలవిచ్చారు. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో ఒక అద్భుత కార్యం, ఒక మిరకల్ ఇదిగో తండ్రి ఒక ఆశ్చర్యకార్యం జరుగుతుంది, ఒక స్వస్థత కార్యం జరుగుతుంది, ఒక అభిషేకం రిలీజ్ అవుతుంది, ఆశీర్వాదాలు మేము పొందుకుంటున్నామంటే అది మీ కృప. మీ కృపను బట్టి మీకు వెళ్ళే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం మీ ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారిని ఫిజికల్గా, స్పిరిచువల్గా, సైకలాజికల్గా మీరు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యము, బలము, శక్తి, సంతోషము, ఆనందము అనుగ్రహించి వారి గ్రామాలకి, వారి గృహాలకి పంపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎలీషా దైవజనులు పాస్టర్ గారిని దీవించండి, కుటుంబాన్ని దీవించండి. ఆయా ఇదిగో తండ్రి గ్రామాల్లో చేస్తున్న పరిచర్యలన్నింటినీ కూడా మీరు దీవించండి. ఆయనకి సేఫ్టీ, భద్రత, ప్రయాణాల్లో అనుగ్రహించండి. అలాగే మీకు అభిషేకాన్ని ఇచ్చినందుకు, స్వస్థత వరాలు, ఆత్మ బలములు, ఫలములతో ఆయన నింపినందుకు మీకు వెళ్ళని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన ప్రయాణాలు మీరు తోడుమని ఆయన చేస్తున్న ప్రతి పనుల్లో విజయం అనుగ్రహించండి. మేము మా సంఘాల తరఫున, కుటుంబం తరఫున ఇదిగో మేము శుభం రిలీజ్ చేస్తున్నాం. సక్సెస్, విజయం ఆ కుటుంబానికి, ఆయన సేవలకు మేము రిలీజ్ చేస్తున్నాం. బి హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ ప్రార్థన అంతటికి ప్రతిఫలం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన ప్రియులైన దేవజనులకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో